ఇదిగోరా 4 ఏళ్ల నుంచి నీ నెలసరి జీతం 10,000, దాని మీద వడ్డీ 3,000. ఈ నెల జీతం వడ్డీతో సహా దీనికి జమ చేస్తే 13,800. సంతకం చేశాను, అయిపోయినట్టు పో. ఇది అన్యాయం అండి. జీతం అడిగిన ప్రతిసారి ఈ పుస్తకంలో 4 అంకెలు రాసేసుకొని ఇచ్చేసానులే పోరా అంటారే కానీ నా చేతికి వచ్చి గవ్వ కూడా ఇవ్వరు. జీతం ఇస్తే ఏం చేసుకుంటావురా? బ్యాంక్ లో వేసుకుంటానండి. బ్రిలియంట్ ఐడియా. కానీ రే, బ్యాంకులో వేస్తే 10% వడ్డీ ఇస్తారంట. ఫైనాన్స్ కంపెనీలో 20% వడ్డీ ఇస్తారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ కాదు, ఏదో ఓ రోజున వాడు బిచ్చాడ సతుకుని వెళ్ళిపోతాడు, నువ్వు బొచ్చు పట్టుకుని బజార్న పడతావు. అందుకే ఈ హరిశ్చంద్ర ప్రసాద్ బ్యాంకులో వేసామనుకో 50% వడ్డీ వస్తుంది. పొదుపుకి పొదుపు, భద్రతకి భద్రత. పైగా మా బ్యాంకులో చెక్కులు, టైమింగ్లు ఇట్లాంటివి ఏమి ఉండవు. ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవచ్చు, తీసుకోవచ్చు, వేసుకోవచ్చు, తీసుకోవచ్చు, వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు డ్రా చేసుకుంటాను. ఆహా, నువ్వు వేసింది 6 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో. మధ్యలో తీసుకోవడానికి నా బ్యాంక్ రూల్స్ ఒప్పుకోవు. శాడిజం అండి, శాడిజం. అయ్యగారు, నా జీతం మొత్తం ఆనా పైసలతో సహా నాకు ఇప్పుడే కావాలండి, ఇచ్చండి. నే విన్నది నిజమేరా? ఏంటండి? నీకు బాగా పిచ్చి ముదిరిపోయింది. నీ తాత మీ నాన్నలాగే ఎప్పుడో మెంటల్తో పిచ్చి చావు తెస్తావు. అమ్మో, అలా భయపెట్టకండి, అవసరం నాకుండే ఈకు. అయినా మీ బ్యాంకులో ఇంత ఎక్కువ వడ్డిస్తుంటే వేరే బ్యాంకులో వేసుకోవడానికి నాకు పిచ్చి అనుకున్నారేంటండి? వస్తానండి, నాకు అవతల చాలా పని ఉంది.